నమస్కారం అండి. మనం ఇప్పుడు డాక్టర్ వివిబి రామారావు గారు రచించిన 'పెద్ద కొడుకు' అనే కథను విందామా? ఉత్తరం చదువుకున్న వెంకటరామయ్య గారు కొంతసేపు అలా ఉండిపోయారు. కొంతసేపు అయ్యాక తేరుకుని, "ఓయ్! అబ్బాయి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది" అంటూ భార్య గదిలోకొచ్చారు. "ఓ నిద్రపోతున్నావా?" వెనక్కి వెళ్ళిపోబోయారు. "లేదండి, అలా మాగన్ను పడిపోయింది. అబ్బాయి ఉత్తరం రాశాడు." "అంతా కులాసానా? వస్తున్నారా?" లేని బలం తెచ్చుకుని తలగడ నిలబెట్టి నడుం దానికి చేరవేయబోయింది పేరిందేవమ్మ. "ఏదండి ఉత్తరం?" నీరసంతో వణుకుతున్న చేతులతో ఉత్తరం అందుకుని కళ్ళు చిట్లించి ఓ క్షణం చూసి ఉస్సురని నిట్టూర్చింది. "నాకు కార్డు ముక్కివ్వండి, 2 ముక్కలు రాసి పడేస్తాను." కార్డు తీసుకుని శ్రీకారం చుట్టబోయిన పేరిందేవమ్మకి కళ్ళు మసకమసగ్గా అయి చీకట్లు కమ్ముకున్నాయి. ఒళ్ళంతా చెమట పట్టేసింది. "వాడిని రావద్దని రాయండి, నాకిప్పుడప్పుడే భయం లేదు. మీరే రాసి పోస్టులో పడేయండి." భార్య మాటలు విని వెంకట్రామయ్య ఆశ్చర్యపోలేదు, ఆలోచనలో పడ్డాడు. కడుపున పుట్టిన బిడ్డ వస్తానంటే ఎందుకు కాదంటుందో తనకు తెలియకపోలేదు. తల్లి ప్రాణం తల్లి ప్రాణమే. అందుకనే చూపించారు ఉత్తరం. రావద్దని రాయమంటోంది. తీరా ఏదైనా జరగరానిది జరిగితే, అభాండం మీద పడితే కష్టం. కష్టాలన్నిటినీ భరించొచ్చు, మాట పడటం తన వల్ల కాని పని. రమ్మని రాయడం భావ్యం, రావద్దని రాయడం ఎలా? వస్తున్నానని రాస్తున్న కొడుక్కి రావద్దంటున్న తల్లి మాట ఎలా రాయాలి? ఏమిటండి ఆలోచన? మగత నుండి మేలుకొని అడిగింది పేరిందేవమ్మ. అయినా అది మాట వరుసకు అడిగిన ప్రశ్న. మనసులోని ఆలోచనల్ని ముఖం మీద చదవగలిగిన ప్రజ్ఞ. అన్యోన్య దాంపత్యం కొన్ని దశాబ్దాలు సాగించిన తర్వాత భార్యాభర్తలిద్దరికీ కర్తామలకమే. "ఏం లేదు, చిన్నాడు రాసిన ఉత్తరానికి జవాబు..." వాక్యం ఎలా ముగించాలో తెలియక ఆపేశారు. "నేనెలానూ బ్రతకను, దగ్గర దాపా అంత దూరం నుంచి రావడం మాటల? వచ్చినప్పుడల్లా సెలవు, పిల్లల చదువులు, బోల్డు డబ్బు దండగా." అరమగ్గిన జీవితానుభవం. నాకంటే నీ తెలివితేటలే ఎప్పుడైనా ఎక్కువ. చాలా జటిలమైన సమస్య. దీనికి పరిష్కారం ఎంత సులువుగా సూచించింది. రావద్దనే తాత్పర్యమైనా అందులో ఎంత నాజూకుదనం. వెంకట్రామయ్య గారు తృప్తిగా చిరునవ్వు నవ్వారు. "అయితే నేనే రాస్తా. 2 వాక్యాలు రాసి ఆమె వంక చూసి పూర్తి చేసి చదువుతా" అన్నారు. "నువ్వు రాసిన ఉత్తరం అందింది." అమ్మ కులాస. "మొన్ననే వచ్చి వెళ్ళావు. నువ్వు వచ్చినప్పటికంటే కొంచెం నయంగా ఉంది పరిస్థితి. పిల్లలకు బడి, నీకు సెలవు పోతుంది. రావద్దని అమ్మ రాయమంది. డాక్టర్ మందులు మార్చి రాశాడు. పెద్దాసుపత్రికి కూడా తీసుకెళ్ళాను. అదే వైద్యం కొనసాగించమని చెప్పారు. కోడలికి పిల్లలకి ఆశీస్సులు." రాసిన ఉత్తరం చదివి వినిపించారు వెంకట్రామయ్య గారు. మొదటి వాక్యమైనా వినకుండా మగత నిద్రలోకి జారిపోయింది పేరిందేవమ్మ గారు. ఆమె వంక అలా తదేకంగా చూస్తున్నారాయన. షుగర్ ఎక్కువైతే ఈ నీరసం మీద కోమా వచ్చేస్తుంది. గుండెపోటు ఎక్కువైతే పక్షవాతం వచ్చేస్తుంది. మధుమూత్రం, గుండె జబ్బు రెండూ జతగూడితే ప్రమాదమే. ఒకదానికి తిండి పనికిరాదు, రెండో దానికి తినక వీల్లేదు. మరేం చేస్తాం మాస్టారు? జాగ్రత్తగా ఈ మందులు వాడండి. పథ్యంగా ఉండాలి. డాక్టర్ 5 ఏళ్ల నుంచి చేస్తున్న వైద్యమే. నెల నెలకి ఈ మధ్య పరిస్థితి మరీ అయోమయం అయిపోతుంది. డాక్టర్లు ఎంత మంచివాళ్ళైనా, ఎంత చదువుకున్న వాళ్ళైనా వాళ్ళు చేయగలిగిన దానికి మేర లేకపోలేదు. గట్టిగా ఆలోచిస్తే చివరకు జలుబుకే మందు లేదు. కాలం చేయవలసిన పనులు మనిషికి ఎలా సాధ్యం? వాళ్ళ వృత్తి ధర్మం కాబట్టి తమ కుటుంబం ఎడల, తనకున్న పేరు ప్రతిష్టల ఎడల ప్రత్యేకమైన అభిమానం ఉండబట్టి వివరంగా ఉన్న సంగతి చెప్పాడాయన. కొన్ని వారాల క్రిందట ఆయన సలహా మీద పెద్దాసుపత్రికి వెళ్ళారు. పరీక్షలన్నీ పకడ్బందీగా చేసి జాగ్రత్తగా ఉండాలన్నారు. అయితే వాటి వల్ల వెంకట్రామయ్య గారిలో ఓ రకమైన ఆశ కలగడం ప్రారంభించింది. పేరిందేవమ్మకు మాత్రం తను మళ్ళీ ఇంత చేసుకు తినగలననే నమ్మకం పోయింది. అలా అలా మంచం ఎక్కిన ఆవిడ 3 నెలల్లో 2 సార్లు సరి అనిపించేసింది. పెద్దబ్బాయి, కోడలు, పిల్లలు 2 సార్లు చూసి వెళ్ళారు. రెండో అబ్బాయి వాళ్ళు వచ్చి 1 నెల రోజులు ఉన్నారు. కొంచెం కులాసాగా ఉన్నాక తనే వెళ్ళమని పంపించేసింది. పెద్దబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందనుకుని లేని బలం తెచ్చుకుని కూర్చుంది. దస్తూరి చూడగానే గుండెల్లో రాయి పడింది పేరిందేవమ్మకి. ఆయన ముఖం చూస్తే జాలి కలుగుతోంది. 2 పిల్లల్ని ఎలా సాకింది తల్లిగా తనకు తెలుసు. 2 ఎడలా ప్రేమ ఉన్నా పెద్దాడి మీద ఆయన ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తే తనేమనుకుంటుందోనని ఆయన మనసులో మేర. చిన్నబ్బాయి మీద ఆయన ఆపేక్ష చూపించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆవిడికి తెలుసు. అబ్బాయి ఉత్తరం రాశాడు అని చెప్పడంలో భావం నీ కొడుకు రాశాడోయ్ అని. తన కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని చెబితే తన చిన్న కొడుకు వస్తున్నాడని తను కొండెక్కినంత సంతోషం పొందుతుందని ఆయన ఉద్దేశం. పాపం
ఈయన కష్టాల్లోంచి ఎలా బయటపడతారో. నాకే వాడి మీద కంటే పెద్దాడి మీదే మమకారం ఎక్కువని ఈయన నమ్మించడం ఎలా? అబద్ధాలాడడానికి, కళ్ళబుల్లి కబుర్లు చెప్పడానికి కళ కావాలి. వీటిని నమ్మినట్టు సూటిగా చెప్పిన నిజాన్ని ఎవరూ సులువుగా నమ్మరు. ఆలోచనల అలసటతో నిద్ర ముంచుకొచ్చింది పేరిందేవమ్మకి. పెద్దాడిని పిలిచి ఓ 2 నెలలు ఉండమంటే బాగుండు. ఆ రోజు 10వ సారి మనసులో అనుకున్నారు వెంకట్రామయ్య గారు. వాడొస్తే కొండంత బలం వచ్చినట్టుంటుంది. వాడే తన బాధ్యతలను పంచుకోగల మనిషి. కానీ అలా తొందరపడకూడదు. పాపం నేడో రేపో అని ఉన్న మనిషి, దానికి కష్టం కలిగించకూడదు. నా విధిని నేను నిర్వర్తించాలి. ఒక భార్యను చిన్న వయసులోనే సాగనంపినవాణ్ణి. నేనెటూ రాటుదేలిపోయాను. కంటిలోనికి రాని కన్నీళ్లు గుండెలోనే ఆవిరై ఉస్సురని నిట్టూర్చారాయన. కడుపు తీపి తనకు తెలియనిది కాదు. పెద్దాడు దాని కొడుకు కాదు, చిన్నాడు ఇద్దరికీ కొడుకు. చిన్నాడు వస్తానంటే లేచి కూర్చుంటుందనుకున్నాడు. కానీ వద్దని రాయమంది. వాడి మనసు నొప్పించకుండా ఎలా రాయాలో సూచన కూడా చేసింది. ఆలోచిస్తున్న కొద్దీ పరిస్థితి వింతగా తోస్తోంది. చిన్నబ్బాయి రాసిన జవాబు పోస్ట్ చేయడానికి బయలుదేరారు వెంకట్రామయ్య గారు. జాగ్రత్తమ్మా, ఆవిడ నిద్రపోతోంది, తలుపు చేరవేసి వెళ్తున్నా అని చెప్పి. మగతలోంచి మేలుకోగానే తలనిండా పేరిందేవమ్మకి ఆలోచనలు. 1000 రూపాయలు రైలు ఖర్చులు పోసుకుని వచ్చాం. మాకేమైనా విలువుందా? మా మాట ఎవరికి కావాలి? ఏదో ఆయన వెర్రి కానీ ఆయనకి ఆవిడికి పెద్ద కొడుకంటేనే ఇది. మనిషి విలువ తెలియని మనుషులు. కొంతమందికి కడుపు తీపి కూడా తెలియదు. చిన్న కోడలు పని మనిషితో అంటున్న మాటలు వినగానే మనసు పిండినట్లయింది పేరిందేవమ్మకి. ఇంకా నయం, ఆయన చెవిన పడితే ఎంత బాధపడతారో అనుకుంది. అత్తయ్యా అని ఒక్కరోజైనా నోరారా ఆప్యాయంగా పిలుస్తుందేమోనని ఆశపడింది తను. తన వెర్రిగాని మేడ మీద నుంచి దిగి తన గదిలోకి రావడమే గగనం చిన్న కోడలికి. జబ్బు మనిషి దగ్గర ఎవరో ఒకరు ఉండాలమ్మా. నే వంట చూసుకుంటా, మీరు అత్తయ్య గారి దగ్గర కూర్చోండి. వాళ్ళు వచ్చిన 2వ రోజు అంది బతిమాలుతూ వంట మనిషి. జబ్బు మనిషి దగ్గర కూర్చుంటే ఆయన సంగతి పిల్లల సంగతి ఎవరు చూసుకుంటారు? మందు ఇవ్వాల్సినప్పుడు పిలిస్తే వచ్చిస్తాను కసురుకుంది చిన్న కోడలు. మేడెక్కడం మానేసి చాలా రోజులైంది పేరిందేవమ్మ. రక్తపోటు ఎక్కువగా ఉందని, మధుమూత్రం వల్ల గుండె చెడిపోయిందని డాక్టర్ చెప్పగానే తనకు చేతనైనంత వరకు జాగ్రత్తగానే ఉంటుంది. ఇంటికి కాపలాగానైనా ఉంటాను, కింద గదిలో ఉంటేనే నాకు బాగుంది అంది భర్తతో. చిన్న కోడల వైశాలి మనసులో కలత రేపుతోంది. అయినా బయటికి ఏమని ఏం లాభం? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. పిల్లలకి ఆయనకి కూడా ఇడ్లీ లేకపోతే వీల్లేదు. పొద్దున సాంబార్ ఇడ్లీ లేకపోతే ముఖాలు కడుక్కోరు తండ్రి పిల్లలు. సాయంకాలం పూరీ కూర తప్పదు మా ఇంట్లో. వచ్చిన 2వ రోజు నుంచి ఊపిరాడని పని అప్పచెప్పేసింది వంటావిడికి. 4 రోజులు చూసి భార్యను వెంకట్రామయ్య గారు అడిగారు, అబ్బాయి అసలు కిందికి దిగడమే లేదు, ఒంట్లో బాగోలేదా అని. వెళ్ళి చూడండి అనాలన్నంత విసుగేసింది పేరిందేవమ్మకి. కానీ కొడుకు మీద కోపం, కోడల మీద విసురులు, భర్త మీద చూపించడం అవివేకం అనుకుంది. నేను కనుక్కుంటా కోడల్ని అనేసింది. మేడ మెట్ల దగ్గరకు వచ్చి కోడల్ని పిలిచింది. కోడలైతే పలికింది కానీ కిందకొచ్చింది మనవరాలే. తల్లి దా కూర్చో. 8 ఏళ్ల పిల్ల పంజాబీ డ్రెస్ వంకే చూసుకుంటూ గదిలోకి వచ్చింది. మా ఊరు బాగుందా, మీ ఊరు బాగుందా? పాప చెక్కిళ్ళు గోముగా రాస్తూ అడిగింది పేరిందేవమ్మ. మా ఊరే బాగుంది. అక్కడైతే ఎంచక్క టీవీ ఉంది. చి, ఇదేం ఊరు? ఇక్కడ కరెంట్ ఉండనే ఉండదు. గడికి పోవడమే. మా ఇంటి పక్కన పిల్లలు మేము ఎంతో బాగా ఆడుకుంటాం, మజాగా ఉంటుంది. స్కూల్ పోతుందని అమ్మేమైనా అంటోందా? రోజు చదువుకోమంటుంది. ఏం చదవం? పుస్తకాలన్నీ అక్కడే వదిలొచ్చా. 2 రోజుల్లో తిరిగి వచ్చేద్దాం అన్నారు నాన్నగారు. అడిగిన దానికి సమాధానం అయితే చెప్తుంది కానీ మా అమ్మ అనైనా పిలవలేదు చిన్నది. మనసు కలుక్కుమంది పేరిందేవమ్మకి. పెద్ద కొడుకు పిల్లలైతే క్షణం వదలరు. ఇద్దరు రామలక్ష్మణుల్లా తన దగ్గరే తిరుగులాడతారు. మేమిక్కడే చదువుకుంటాం మా అమ్మ అని గదిలోనే తను పొమ్మనే వరకు ఆడుకుంటారు. కావలసినప్పుడల్లా మందులు, మాత్రలు, టానిక్కులు, చేయి కడుక్కోవడానికి నీళ్లు ఇస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరూ వెళుతూ వెళుతూ వస్తాం మా అమ్మ అంటే తనకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. బాగా చదువుకోండి బాబు, ఇదిగో మీకు కావలసినవి కొనుక్కోండి. చిన్న మనవడి చేతిలో నోటుంచింది తను. అదేమిటి అత్తయ్య గారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారెందుకు? వారించబోయింది కోడలు. పోన్లేవే చిన్న వెధవలు, ఉండని, ఏ పుస్తకాలో కొనుక్కుంటారు. వెళ్తాం అత్తయ్య గారు, అవసరమైతే కార్డు రాసి పడేయండి, వెంటనే వస్తాం పెద్ద కోడలు ఆప్యాయంగా అంది. దానితో కొడుకు అందుకున్నాడు. అవునమ్మా,
దీన్ని తీసుకొచ్చి దిగబెడతా. అవసరమైతే నేను తిరిగి వెళ్ళిపోతా. నాకేం పర్వాలేదు. నా వంట నేను చేసుకోగలను. దేవుడి దయ వల్ల నీ ఆరోగ్యం కుదురుపడితే అంతే చాలు. కాస్త సులువుగా ఉందని తిరిగేయకు. వంట మనిషిని మరికొన్నాళ్ళు ఉండమను. ఇద్దరికైతే మాత్రం అన్ని పనులు చేసుకోవాలిగా. మనిషి సాయం ఎలా వస్తుంది? నిజమేనరా, చిన్నాడు రాస్తూనే ఉన్నాడు. మేడ మీద అద్దెకిచ్చేస్తే ఓ 100 150 వస్తుందని. ఇద్దరు మనుషులు ఇంతిల్లు ఏం చేసుకుంటారు అంటాడు. కానీ నాన్నగారికి ఇల్లు అద్దెకియడం ఎప్పుడూ ఇష్టం లేదు. నువ్వు వాడు వస్తే గదులు ఎలా సరిపోతాయా అంటారు. ఎలాగైనా ఏనాడు అద్దెకివ్వలేదు. మా రోజులు ఇలా వెళ్ళిపోతే చాలు. ప్రాణం కోసం కనిపెట్టుకుని ఉన్నాను నేను. తర్వాత మీ ఇష్టం. అదేంటమ్మా అలా అంటావు? చిన్నబోయాడు అబ్బాయి. అయినా ఆప్యాయంగా, నువ్వేమిటో తెలియక మాట్లాడుతున్నావు. నీకిప్పుడేం 84 90 వచ్చాయా? ఆ ఎదురింటి ఆవిడ చూడు, 90 ఏళ్ళుండి కూడా తన చేత్తో చేసుకున్న పేలాలు చెకోడీలు కరకరా నమిలి తింటోంది. ఇకపోతే బ్లడ్ ప్రెషర్లు అవి ఈ రోజుల్లో 100కి 60 మందికి ఉండేవే. మరో కొన్నాళ్ళుంటే బాగుంటుందేమోరా అనాలని నాలిక చివరికొచ్చినా ఆ మాటలు ఆవిడంటే బాగుంటుందని భార్య వంక చూశారు వెంకటరామయ్య గారు. బాబు, నువ్వొచ్చి 1 నెల రోజులైంది. కోడల చేత చేయించుకుంటూ ఉంటే ఇలా ఎన్నాళ్ళైనా చేయించుకోవాలనే ఉంటుంది. అక్కడ పిల్లల చదువులు పోతున్నాయి. ఏదో ఈ మాత్రంగా లేస్తున్నాను కదా, ఇంకెన్నాళ్ళుంటారు? వెళ్ళండి, అవసరమైతే నాన్నగారు రాస్తారు. పేరిందేవమ్మ ఉత్సాహంగా మాట్లాడింది. అవసరమంటే ఇదే కదమ్మా, మరి సెలవన్నది ఎందుకుంది? నీ ఆరోగ్యం బాగా మెరుగయ్యే వరకు ఉంటే మంచిదనే నా ఉద్దేశం. పిల్లల చదువులకే, పెద్ద చదువులు కావుగా. ఇంట్లో మాస్టర్ని ఎలానూ పెట్టావు, ఆయనే చూసుకుంటాడు. వెంకట్రామయ్య గారు కలగజేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. నిజమేనే, మరో 2 వారాలుంటే మంచిది. ఏమంటావు? బావుందండి. ఆడపిల్లలు లేని నాకు కూతుర్లా చేస్తోంది ఈ కోడలు. వాళ్ళు ఉండగలిగితే అంతకంటే కావాల్సిందేముంది? అయినా మన స్వార్థం మనం చూసుకోవటం అంత బాగుండదు. అమ్మా, నువ్వు ఆ మాట అనకు. నీ చేత పుట్టిన దగ్గర నుంచి చేయించుకున్నాం. ఓ వారమో నెలో ఇక్కడి నీకు చేస్తే మనుషులం అరిగిపోతామా? పోనీ దీన్ని వదిలి నేను వెళ్తాను. తనకిప్పుడు ఒంట్లో బాగా మెరుగ్గా ఉందని, వాళ్ళ అవసరం అంతగా లేదని, పని మనిషి వంట మనుషుల సాయంతో కాలక్షేపం చేయగలనని పెద్ద కొడుకును కోడలను నమ్మించేసరికి చాలా శ్రమపడవలసి వచ్చింది పేరిందేవమ్మకి. పెద్దాడు వెళుతూ 500 ఇచ్చాడే, ఆనందంగా చెప్పారు భార్యతో. ఇస్తాడని నాకు తెలుసు, వాడి మనసు అలాంటిది. కళ్ళు తుడుచుకుందావిడ. ఎందుకు ఆ కంటతడి? ఏం లేదు. బయటకు కారణం చెప్పకపోయినా తనలో తనే చర్చించుకుంది పేరిందేవమ్మ. కన్నీళ్ళెందుకో. నా కొడుకు ఉన్నాడు, రక్తం పంచుకుని కడుపు చీల్చుకుని పుట్టినవాడు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన కోడలు ఉంది. ఒంట్లో బాగులేదని రాస్తే వచ్చి ఏదో హోటల్లో విహారానికి వచ్చినట్టు మేడ దిగకుండా 2 పూటల టిఫిన్లు, కాఫీలు, పాలు, బోర్నవిటాలు ఇలా అన్నీ మేడ మీదకే సరఫరా చేయాలి. ఆయనకు వచ్చే పెన్షన్ చూస్తే 500. ఇన్ని కొంటున్నారు, ఎలా వస్తున్నాయని వాళ్ళు ఎవరైనా అడిగారా? కోడలైతే కొత్త పిల్ల, కొడుకు తెలియని నిక్షేపాలేం లేవు కదా, వాడైనా అడగొద్దు. పోనీ డబ్బు మాట దేవుడు ఎరుగు. ఆప్యాయంగా ఎప్పుడైనా కోడలు పలకరించదు. కొడుకు సరే సరి, వాడికి 1500 జీతం అని సంబరపడాల్సిందే. ఇదిగో ఈ 100 అని ఒక్కసారి ఇవ్వడు. పైగా కోడల మెడలో తను చేయించి వేసిన గొలుసు ఏమైందంటే జవాబు చెప్పడు. ఉసూరు మంది మనస్సు. చిన్నబ్బాయి వచ్చిన 2 వారాల్లో మరో 500 ఖర్చయింది. కొడుకుతో డబ్బు విషయం చెప్పడానికి వెంకటరామయ్య గారికి చిన్నతనం. డాక్టర్లకి, మందులకి గత 2-3 నెలల్లోనూ సుమారు 2000 అయిపోయింది. చిన్న కొడుకు వ్యవహారం తనకు నచ్చకపోయినా భార్య బాధపడుతుందేమోనని మెదలకుండా ఊరుకున్నారు. పోనీ జబ్బు మాట ఎలా ఉన్నా వచ్చినవాడు తనకు ఆసరాగా ఉండడం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు మేడ, లేకపోతే బయట ఎక్కడెక్కడో తిరిగి ఏ రాత్రికో ఇల్లు చేరడం. బయటకి ఏమనడానికి మనస్కరించక లోపల బాధ దిగమింకోలేక విలవిల్లాడారు వెంకటరామయ్య గారు. ఓ రోజు మెల్లగా భార్య దగ్గరకు వచ్చి ఎలా మొదలు పెట్టాలో తెలియక కాలుగాలిన పిల్లిలా గదిలోంచి బయటికి, బయట నుంచి గదిలోకి తిరుగుతుంటే ఆయన చెప్పనవసరం లేకుండానే పేరిందేవమ్మకి విషయం అర్థమైపోయింది. బ్యాంకులో ఆఖరి 500 అయిపోయినట్లున్నాయి. ఆవిడే ప్రారంభించింది. ఫోన్లే, ఏం చేస్తాం, అవసరానికని ఉంచుకున్నదేగా. మనం ఇప్పుడు అనుకుని ఏం లాభం? చదువుకున్న వయసు వచ్చినా చిన్నాడికి కష్టం తెలిసి రాలేదు. కారణం వాడికి మనం చేసిన ముద్దు. వాడు ఆడిందాట, పాడింది పాట. నా పేరా వేసిన 1000 తీయండి, తర్వాత భగవంతుడిదే భారం. అది కాదే, ఆ డబ్బు తీయడం ఎందుకు? ఈ ఉంగరం ఎలానో ఇరుకైపోయి చిరాగ్గా ఉంది. పేరిందేవమ్మకి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
మొదటి జీతం అందుకుని బంగారం సులువుగా ఉన్న ఆ రోజుల్లో అరతులం ఉంగరం చేయించి తెచ్చాడు పెద్దాడు. అయితే తన వేలికి బాగా వదిలైపోయింది. మీరు పెట్టుకోండి, మీ చేతికి చాలా బాగుంది. తనే అతని వేలికి తొడిగింది. అమ్మా, నేను నీకని తెచ్చింది నాన్నగారికి ఇచ్చేశావు. నీ ఆశీర్వచనం ఉంటే నీకు గాజులే చేయించి తెస్తానమ్మా అన్నాడు పెద్ద కొడుకు. నాకు గాజులు ఎందుకులేరా, కోడల మెళ్ళలోకి ఓ 2 తులాల గొలుసు చేయించు అంది తను. ఆ ఉంగరం అమ్మేస్తే మరో 15 రోజులు గడుస్తాయి. కానీ వాడొచ్చి ఆయన వేలు చూస్తే బాధపడతాడు. అలా జరగకూడదు. పేరిందేవమ్మ అనునయంగా చెప్పింది. చూడండి, వాడు ఎంతో ఆప్యాయతతో చేయించింది. అది అమ్మేస్తానంటే వాడు బాధపడడు. చూడండి, చిన్నాడు ఉన్నాడు. మేడ దిగి అమ్మ ఎలా ఉందన్న మాటన్నా అడిగాడా? పైగా రాజాలా అన్నీ చేయించుకుంటున్నాడు. మొక్కై వంగనిది మానై వంగుతుందా? నేనే ముద్దు చేశాను. నేనేమైనా అనుకుంటానని మీరూ ముద్దు చేశారు. చివరికి వాడు అలా తయారయ్యాడు. చిన్నవాళ్ళు మనం సర్దుకుపోవాలి. 3 వారాలు అయ్యాక మరి ఉండబట్టలేదు పేరిందేమమ్మకి. మెల్లగా మేడ మీదకి వెళ్ళింది ఓ రాత్రి. తన ముద్దుల కొడుకు మంచం మీద పడుకుని ఓ చేతితో పుస్తకం పట్టుకుని చదువుతున్నాడు. రెండో చేతిలో 2 ఉన్నాయి. ఓ గ్లాసు, ఓ సిగరెట్టు. పక్క బల్ల మీద ఓ బుడ్డి మరచెంబుతో నీళ్లు. కోడలు కుర్చీలో కూర్చుని చదువుకుంటోంది. ఏమ్మా, ఇంకా పడుకోలేదు? తనని చూసి పుస్తకంలో ముఖం చాటు చేసుకుంది. ఏరా నిన్నే. నిద్ర రాకపోతేను. బావుంది, ఇదా నువ్వు చేసే నిర్వాకం? ఇల్లు ఎలా గడుస్తుందని అడగవు, చచ్చానా బ్రతికానా అని అడగవు. ఒకటి ఒకటి కరిగించి నెట్టుకొస్తున్నావు. నీ సరదాలే గాని కొడుగ్గా నీ బాధ్యత నువ్వు బోధపరచుకోకపోతే ఎలా? పైగా ఈ పాడు అలవాట్లు ఇంట్లో ఎంత బరితెగించేశావు. ఛీ, నీకు సిగ్గులేదు? ఆవేశం వచ్చింది పేరిందేవమ్మకి. ఉండబట్టలేక 4 అనేసింది. ఎందుకు అత్తయ్య గారు అలా ఆడిపోసుకుంటారు? మేము ఉండడం ఇష్టం లేకపోతే రేపే వెళ్ళిపోతాం. తిండి కోసం రాలేదు ఇక్కడికి, తిండి లేక రాలేదు. టెలిగ్రామ్గా భావించి రమ్మని రాస్తే ఎక్కడివక్కడ వదిలేసి వచ్చాం. మేము తిన్నదే మీకు ఎక్కువగా కనపడుతోంది. కోడలు కసిరేసింది. విలవిల్లాడిపోయింది పేరిందేవమ్మ. కొడుకు ప్రేమించి ఇంట్లో చెప్పకుండా చేసుకుని తీసుకొచ్చిన పిల్ల. ఉద్యోగం చేసి నెలకు 600 సంపాదిస్తున్న పిల్ల. ఎవరి కర్మ వాళ్ళది. కిందికొచ్చేసిన పేరిందేవమ్మ మరి మేడక్కలేదు. తెల్లవారగానే భర్తకు చెప్పింది. అబ్బాయికి వాళ్ళకి టికెట్లు రిజర్వ్ చేయించేయండి. వాళ్ళు వెళితేనే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. వెంకట్రామయ్య గారికి ఇంటి సంగతి తెలియక కాదు, భార్య ఏం బాధపడుతుందోనని తెలిసినా కిమ్మనకుండా ఊరుకున్నారు. చిన్నాడికి ఉత్తరం పోస్ట్ చేసి రాగానే పెద్దాడిని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వండి అంది కళ్ళు తుడుచుకుంటూ. రెండో రోజు సాయంకాలానికి పెద్దాడు, కోడలు, పిల్లలు వచ్చేశారు. పేరిందేవమ్మని చూసి అన్నాడు అబ్బాయి. దేవుడి దయ వల్ల నువ్వు కులాసాగా ఉన్నావమ్మా. టెలిగ్రామ్ చూసి హడలిపోయాం. ఏం కులాసా నాయనా అన్నా. పేరిందేవమ్మ చుట్టూ కొడుకు, కోడలు, పిల్లలు, భర్త ఉండడం చూసి మహారాణిని నాకే అని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. ఆ మరుసటి రోజు చిన్నవాడు, పిల్లలు వచ్చారు. వెంకటరామయ్య గారు, పేరిందేవమ్మ మొహామొహాలు చూసుకున్నారు. అప్పుడు పెద్దాడు చెప్పాడు. నేను బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని తమ్ముడికో టెలిగ్రామ్ ఇచ్చాను. వాడు వచ్చాడు. పేరిందేవమ్మ ఏం మాట్లాడలేదు. రాత్రి భోజనాలు అవుతుండగా పేరిందేవమ్మకు ఆయాసం వచ్చింది. డాక్టర్ను పిలుస్తా అంటూ వెంకటరామయ్య గారు బయలుదేరారు. అంతా చుట్టూ వచ్చి నుంచున్నారు. అమ్మా, మీ చెల్లెల్ని పిలు అంది పేరిందేవమ్మ. వెళ్ళి పిలిస్తే చిన్న కోడలు వచ్చింది. నేను మీకు ఇవ్వగలిగింది ఏమి లేదమ్మా. ఈ గొలుసు పెద్దాడు చేయించాడు. ఆ రోజుల్లో 5 తులాలు. అమ్మాయి, నీకెలానూ ఆడపిల్లలు లేరు. ఇది చిన్నదానికి ఇచ్చేయి. గాజులు నువ్వు తీసుకో. వాడిది మిగిలిస్తే కూతురు పెళ్లికి బాలతొడుగ్గా ఇవ్వచ్చు. పెద్ద కోడలతోనే మాట్లాడుతోంది పేరిందేవమ్మ. అదేమిటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు? మీకే ఆరోగ్యంగా ఉన్నారు. మీ ఆరోగ్యం ఇంకా బాగవుతుంది. నాది పూచి. బాగుంటుంది. వచ్చినప్పుడల్లా 1000 రూపాయలు పోసుకుని వస్తున్నాం. మరి మా వల్ల కాదు. చిన్న కోడలు మూతి ముడిచింది. పోన్లేండమ్మా, మరి రాకండి. ఒరేయ్ నాయనా, నీకన్నీ తెలుసు. అయినా నేను చెప్తున్నాను. మీ అమ్మ పోలిక నీకు, జాలిగుండె. నాదో కోరిక. నేను నిన్ను కనకపోయినా నీకు నా మీద ఎంత అభిమానమో నాకు తెలుసు. నేను నిన్ను అడిగేది ఒక్కటే, నా తలకి కొరివి. ఏమిటమ్మా నిండింట్లో వాగాయిత్యం మాటలు? నువ్వు 10 కాలాల పాటు మాకు పెద్ద దిక్కుగా ఉండాలి. వాగాయిత్యం కాదు, నిజం. నీలాంటి కొడుకుంటే ఎన్నాళ్ళు బ్రతికినా ఆనందమే. కానీ చావు బతుకులు మన చేతుల్లో లేవు. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. నేనేమైనా అనుకుంటానని మనసులో మాట బయటకు చెప్పరు. ఆయన మనసు మరీ సున్నితం. ఆవిడ గొంతు పూడుకుపోయింది. పెద్ద కొడుకును నువ్వు నాకు చెప్పాలా? నువ్వు నేను ఉండగా నాన్నగారికి ఏమమ్మా రాజాలా ఉంటారు. తమ్ముడు మాత్రం ఏం చదువులేనివాడా, తెలియనివాడా? ఏదో చిన్నతనం. కళ్ళు తుడుచుకున్నాడు పెద్దబ్బాయి. తమ్ముడు తమ్ముడు
అబ్బా! గుండె చేత్తో పట్టుకుని వెనక్కి వాలిపోయింది పేరిందేవమ్మ. తమ్ముడేడి? మరదల్ని అడిగాడు. సినిమాకెళ్ళారు. మరో కొడుకున్నాడన్న తలంపైనా ఉంది ఈవిడికి. మనసులేని మనుషులు, చిన్న కోడలు వ్యాఖ్యానించింది కసిగా. ఓయ్ అయిపోయింది, అలా పట్టుకో తొందరగా, మంచం మీద ప్రాణం పోకూడదు. పెద్ద కొడుకు కోడలు దింపుతుంటే తనకు తెలియకుండానే గొల్లుమంది చిన్న కోడలు కూడా. కథ పేరు పెద్ద కొడుకు. రచించిన వారు డాక్టర్ వివిబి రామారావు గారు. విన్నారు కదండి, ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరో నలుగురికి షేర్ చేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.